హాయ్ అండి, నమస్తే. శ్రీమణి ఏ స్క్వేర్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు నేను పెసరట్టుతో తయారు చేసిన కూర చూపించాలనుకుంటున్నాను మీకు. ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పుని నీళ్ళల్లో నానబోసుకున్నాను. ఒక గంట సేపు నానబోసుకున్నాను. ఇదిగోనండి నానిపోయింది పెసరపప్పు. ఈ నీళ్ళన్నీ తీసేసి ఒక బౌల్లో వేసుకుని ఉంచుకున్నాను. దీన్ని పక్కన పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉల్లిపాయలు, కారం, ఒక ఇంచి అల్లం ముక్క, 4 లవంగాలు, జీలకర్ర 1 స్పూను, ఇది తగినంత ఉప్పు. పెసరపప్పు, ఉల్లిపాయలు, కారం, ఉప్పు, లవంగాలు, అల్లం, జీలకర్ర, అంతేనండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ కూర చేసుకోవచ్చు అన్నమాట. చిన్న ఉల్లిపాయలు అయితే ఒక 7-8 ఉండాలి. పెద్ద ఉల్లిపాయలు అయితే ఒక 2 సరిపోతాయి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో నీళ్లు పోయకూడదు. గారెల పప్పు మనం రుబ్బుకుంటాం కదా, అలాగా ఈ అట్టు వేసుకోవడానికి చేసుకోవాలి. కొంచెం గట్టిగానే ఉండాలి ఇది. ఒక బౌల్లోకి తీసేసుకుని దీన్ని పక్కన పెట్టుకుని దాంట్లోనే మనం తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని, తర్వాత ఈ కారం, ఉప్పు, ఈ అల్లం ముక్క, లవంగాలు అన్నీ వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగాను. ఈ ఉప్పు మనకి సరిపడినంతే వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కొంచెం దీంట్లో కూడా వేసుకోవాల్సి వస్తుంది. ఒక చిటికెడు ఉప్పు మళ్ళీ పిండిలో కూడా వేసుకోవాలి. అందుకని ఇందులో కొంచెం తక్కువ వేసుకోవాలి. పెసరపప్పులో ఉప్పు కొంచెం బాగా కనబడిపోతుంది. అందుకని ఇదిగోండి వీటిని కూడా మనం గ్రైండ్ చేసేసి పక్కనే పెట్టేసుకున్నాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక పెనాన్ని పెట్టుకుని మనం రుబ్బి పెట్టుకున్న ఈ పెసరపప్పు ముద్దని అట్టుగా వేసుకోవాలన్నమాట. 1 స్పూన్ ఆయిల్ వేసుకుని దీన్ని అట్టుగా వేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో చిటికెడు ఉప్పే వేస్తున్నాను, ఎంత వేయటం లేదు. ఎందుకంటే ఇది కొంచెం ఉప్పు కనపడిపోతుంది. అందుకని దడసరిగా వేసుకోవాలి. ఈ అట్టు బాగా దడసరిగా వేసుకోవాలి. ఒక 2 అంగుళాలు మందం ఉండాలి దీనికి. అప్పుడే ఇది కూరకి బాగుంటుంది. పలుచగా వేసుకోకూడదు. ఇదిగోండి ఇలా దడసరిగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక చాకు తీసుకుని వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం చిన్న చిన్న ముక్కలుగా మందంగా ఉంటాయి కదా, అవి ముక్కలుగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పళ్ళల్లోకి వేసుకుని ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టుకుని దాంట్లోకి ఒక 4-5 స్పూన్లు, ఇంచుమించుగా 4 స్పూన్లు కానీ 5 స్పూన్లు కానీ నూనె వేసుకుని ఈ మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న ఈ ఉల్లి గ్రేవీని అందులో వేసుకోవాలి. కొంచెం నీళ్ళు కూడా కడిగేసి పోసేసుకోవాలి అందులోను. ఇప్పుడు దీన్ని పైకి కిందకి ఒక 2-3 సార్లు కలుపుకోవాలి. పచ్చివాసన అంతా కూడా పోవాలి. పచ్చివాసన పోయి గుమగుమలాడుతూ మంచి వాసన రావాలి. నూనె తేరేటట్టుగా ఎర్రగా వేగాలన్నమాట. ఇదిగో చూడండి, ఇలా నూనె తేరుతూ ఎర్రగా వేగింది. పచ్చివాసన కూడా పోయింది దీనికి. ఇప్పుడు మనం ఈ ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా మనం ఈ పెసరట్టు ముక్కలు, ఆ ముక్కల్ని అందులో వేసేసుకోవాలి. ఉల్లి గ్రేవీలో వేసేసుకుని ఒక 4 సార్లు 3 సార్లు ఈ గ్రేవీ అంతా కూడా ఈ ముక్కలకి పట్టుకునేటట్టుగా కలపాలి మనం దాన్ని. ఇదిగో చూడండి ఎంత బాగుందో, గుమగుమలాడుతూ ఉంది మంచి ఫ్లేవర్ తోటి. కొంచెం ఆయిల్ పడుతుందని నేను ఇంకో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక టీ గ్లాస్ తీసుకుని 2 గ్లాసుల నీళ్ళు దాంట్లో వేసుకోవాలి. తర్వాత 1 గ్లాసు పాలు కూడా పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలిగిపెట్టాలి. పైకి కిందకి అంతా మొత్తం అంతా కలవాలన్నమాట. బాగాను కలిసి మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్టవ్ హై కాకుండా సిమ్ము కాకుండా పెట్టుకోవాలి. ఇదిగోండి బాగా వేగిపోయింది.
చాలా బాగుంది. మంచిగా నూనె తేలింది, బాగా ఉడికిపోయింది. ఒక పావుగంట సేపు పడుతుందన్నమాట. దీని కాంబినేషన్ రసం కూడా పెట్టేసుకున్నాను. మనం ఎప్పటిలాగే చెప్పుకునే మనలో మనమాట అండి. మన బంధువుల మధ్యలోనూ ఎప్పుడూ కూడా లోపాలనే చూస్తూ ఉంటే ఎప్పటికీ మన బంధాలు బంధుత్వాలు బలపడవండి. మన మనసులు విశాలంగా చేసుకుని ఆ లోపాలని చిన్నవిగా చూడడం మొదలు పెడితే కొద్ది రోజులు అయ్యేసరికి అవి మరుగున పడిపోతూ ఉంటాయి. అప్పుడు మన బంధాలు బంధుత్వాలు పటిష్టంగా ఉంటాయి. ఎవరి మధ్య ఏ ప్రపంచాలు లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరే ఉంటారు? చూశారు కదండి నా పెసరట్ల కూర రెసిపీని. మీరు కూడా ట్రై చేసి చూడండి. దీంట్లో ఉల్లి గ్రేవీ, లవంగాలు ఉండటం వల్ల కొంచెం మసాలా ఫ్లేవర్ కూడా వస్తుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీన్ని ట్రై చేసి చూసి మీ మంచి కమెంట్ని నాకు అందజేయండి. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.